తెలంగాణలో నిన్న ఒకటే నాడు ఫుడ్ పాయిజన్ అయ్యి 67 మంది గురుకుల విద్యార్థులు దవాఖానల పాలైనరు కదా. ఇయాల ఇంకొకరికి కూడా గదే పరిస్థితి వచ్చింది. ఈ ముచ్చట తెలిసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లున్నదో తెలుసుకుందామని పోయిన హరీష్ అన్న సర్కార్ను గట్టిగానే అరుచుకున్నాడు. మరిగా ముచ్చట్ల మీద నజరేద్దాం పాండ్రోల్లా. థర్స్డే నైట్ పెరుగుతుందంటే ఇబ్బంది అయిందా? మరి ఎప్పుడు వచ్చేది హాస్పిటల్? నైట్ అంతా వీళ్ళు పెయిన్తో ఉన్నారా? మరి ఎప్పుడు తీసుకొచ్చారు హాస్పిటల్? హైదరాబాద్ పట్నం హైటెక్ సిటీ దగ్గరలున్న చంద్రు నాయక్ తండా సర్కార్ బల్లె 44 మంది విద్యార్థులకు, బాగులింగంపల్లి మైనారిటీ గురుకుల బల్లె 23 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది కదా. ఈగీళ్లకు కింగ్ కోటి దవాఖాన్ల కొందరికి, నీలోఫర్ దవాఖాన్ల కొందరికి చికిత్స ఎత్తున్నారు. చంద్రునాయక్ తండా బడి పిల్లలకు కొండాపూర్ సర్కార్ దవాఖాన్ల చికిత్స ఎత్తున్నారు. ఇగియాల మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కింగ్ కోటి దవాఖానకచ్చి పిల్లలందరినీ పరామర్శించిండు. ఫుడ్ పాయిజన్ ఎట్లయింది, అక్కడి పరిస్థితులు ఏందనేది తెలుసుకున్నాడు. అటెంక దవాఖాన బయట గిట్ల మాట్లాడకచ్చిండు. నీ పాలనలో ఈ 2 ఏళ్లలో 116 మంది పిల్లలు చనిపోయింది. పాము కాటు, కుక్క కాటు, ఎలుకలు కొరుకుడు, కరెంటు షాకులు కొట్టుడు, కలుషిత ఆహారం తిని 116 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి. ఇంకెంతమందిని చంపుతావు? 2 ఏళ్లలో 116 మందిని చంపినా కూడా నీకు ఇంకా కనునిప్పు అయితలేదా? చీమ గుట్టినట్టు అయితలేదా? ఇంకా పిల్లల మీద నీకు కనికరం రావడం లేదా? ఇప్పుడు ఒక తల్లి చెప్పింది నాకు లోపల, అమ్మ పేరు ముస్లిం అమ్మ. కేసీఆర్ సాబ్ ఉండంగా ఇట్లా ఎప్పుడు కాలేదు సార్. ఆయన మా కోసం ఈ స్కూళ్ళు పెడితే మేము నమ్మి ఇలా జాయిన్ చేసినాం సార్. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన ఇంకా గిట్ల అవుతుంది అని ఒక తల్లి, ఒక అమ్మాయి తల్లి నాకు చెప్పుకుంటూ కేసీఆర్ని యాడ్ చేసుకున్నది. ఆ రేవంత్ రెడ్డిని గట్టిగా అడుగుండ్రి సారు అని నాకు చెప్పింది. ఒక తల్లి చెప్పింది నాకు ఈరోజు. ఇంత దుర్మార్గంగా నీ పాలన ఉన్నది. ముఖ్యమంత్రి, మంత్రులు ఫుట్బాల్ ఆడే దాంట్లో బిజీగా ఉన్నారు. ఇంతమంది పిల్లలు దవాఖాన్ల పాలైతే ఈ సర్కార్కు షీమ గుట్టినట్టు కూడా అయితలేదు. ఒక్కసారైనా వచ్చి పరామర్శించడానికి టైం లేదా అని ప్రశ్నించిండు. మెస్సీతోటి ఫుట్బాల్ ఆడేటందుకు 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. 100 కోట్లతోటి ఫుట్బాల్ ఆడే కంటే పిల్లలకి ఏదైనా మంచి హాస్టల్ కట్టి కడుపు నిండా మంచి బువ్వ పెట్టచ్చు కదా అని సలహా ఇచ్చిండు. రేవంత్ రెడ్డిది విజన్ 2047 కాదు, పాయిజన్ 2047 అని ఎడ్డిచ్చిండు. హోర్డింగ్ల మీద, పత్రికలలో మాత్రమే తెలంగాణ రైజింగ్, పిల్లలు మాత్రం దవాఖాన్ల బెడ్ల మీద ఫాలింగ్ అని కోపానికి వచ్చిండు. విద్యాశాఖ మంత్రికం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇదివరకు పిల్లలు దవాఖాన్ల పాలైనప్పుడే ఇంకో పారి ఇసోంటి జరగకుండా చూసుకుంటామని చెప్పిర్రు. అయినా కూడా ఇప్పుడు గింతమంది పిల్లలు ఒక్కటే పారి అవస్థ పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి జర్ర ఇప్పటికైనా సర్కారు బల్లల సౌలతులు మంచిగా చేయుర్రి. పిల్లల గోసలు తీర్చి వాళ్ళు గొప్పోలయ్యేటట్టు చూడుర్రి.